కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో దాంట్లోకి రాకపోతే మేమేమైనా చేస్తామని అంటుంది. కాంగ్రెస్ పార్టీ వివేక వినోద్ వాళ్ళే చేస్తారు. అంతే చేసేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆల్రెడీ పల్లెరాజు వాళ్ళు అజీత్ సార్ వాళ్ళు మాకు డబ్బుల కోసం అని ఫోన్లు చేసిండ్రు. నేను ఫోన్లు ఎత్తలేదనేసి వీళ్ళు ఇక్కడ మన శివాజీ నగర్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఫోన్లు చేసిర్రు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వస్తేనే జరే, లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేస్తామని అన్నారు. ఆల్రెడీ మొన్ననే చెప్పారు, నాకు ఇల్లు కూడా దొబ్బేస్తామని అన్నారు. మేము టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినాం కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీలనే ఉంటామని చెప్పినాం. లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేస్తామని అన్నారు. ఇదంతా చేసేది అజీత్ సారు, పల్లెరాజు, శివాజీనగర్లో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అందరు చేస్తారు. మమ్మల్ని మా కుటుంబాలని శివాజీనగర్లో ఉంచామని చెప్తారు, బెదిరిస్తారు. ఏమైనా చేసి మాకైతే కాంగ్రెస్ పార్టీ నుండి ప్రాణహాని ఉంది ఖచ్చితంగా. అక్కడ కట్టేసి ఉంటే ఇప్పుడు నువ్వు కట్టేస్తావా లేకపోతే లేదన్న ఇంటిమేషన్ అయితే ఇట్లా ఉంటది. సింగర్ అయిన ఇంటిమేషన్ కొత్తగూడెం నుంచి జిఎంకు పంపించారు. జిఎం నుంచి మేము ఆల్రెడీ మున్సిపాలిటీకి ట్యాక్సీ కట్టాను, మీకు పేపర్లు చూపించామంటే ఇస్తాం. మాకు ఇంత ఉన్న వరకు కూడా మేము అంతా ట్యాక్సీ కడతాను. ఇప్పుడు మొన్న ఎలక్షన్ల కోసం ట్యాక్సీ కడితేనే కదా మనల్ని ఎలక్షన్ లో వేయనిస్తారు. అది కూడా పేపర్ సబ్మిట్ చేసినాం మేము. మొన్న ఎవ్వరు రాలే మా ఇంటికి. నిన్న మొన్న నుండి అందరు తిరుగుతా ఉన్నారట ఇంటి పక్కల. నేను లేని ఇంట్లో. నేను ఇవాళ మార్నింగే వచ్చిన. టెంట్ హౌస్ సామాన్ అంతా తీసేస్తామంటారు అని చేసి కోళ్ళది కూడా మొత్తం తీసేసి ఇప్పుడు కోళ్ళన్నీ పోయినాయి. ఇంట్లో ఉండండి, ఇంకా దౌర్జన్యం చేసుడైతే వచ్చలేదు. వాళ్ళు ఎవరనేది ఇవ్వరంటే చెప్పట్లే. మేము నాకు చెప్పింది ఒక్కటే, ఆ కొత్తగూడెం కంప్లైంట్ చేసిరమ్మా నుండి జిఎంకి చెప్పారు. జిఎం నుండి మేము అందరం వచ్చినాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకపోతా అన్నారు. మీకు దండం పెడితే ఇవన్నీ వేసుకపోరు వడ్లు మేము చేసే టెంట్ హౌస్ అంటే అన్ని పక్క పెడతాను. మొత్తం ఇవన్నీ రేపు కనబడ్డాయి అంటే అన్ని వేసుకపోతా అని అంటుంది. రేపటి వరకు మొత్తం ఖాళీ చేయకపోతే మొత్తం వేసుకపోతా అంటాను.